చూస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నారు అభిషేక్ మను సింఘ్వి. రిజర్వేషన్ల పెంపునకు అన్ని పక్షాలు కూడా మద్దతు పలికినట్టు కోర్టుకు తెలిపారు. అయినా అన్ని పక్షాల మద్దతుతోనే అసెంబ్లీలో చట్టానికి మార్పులు చేసినట్టుగా వివరించారు. రిజర్వేషన్లు 50% దాటకూడదని ఎక్కడా లేదని, శాస్త్రీయ పద్ధతుల ద్వారా రిజర్వేషన్లను పెంచుకునే వెసులుబాటు ఉందని కోర్టులో తమ వాదనలు వినిపించారు సింఘ్వి. అంతకుముందు పిటిషనర్ల తరపు న్యాయవాది తమ వాదన వినిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ను తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. పంచాయతీరాజ్ చట్టానికి మార్పులు చేయకుండా రిజర్వేషన్లు ఎలా పెంచుతారని ప్రశ్నలు లేవనెత్తారు. జీవో ద్వారా చట్టానికి మార్పులు ఎలా చేస్తారని అన్నారు. అయితే అఫిడవిట్లో చెప్పిందే మళ్లీ చెప్పడం ఎందుకని చీఫ్ జస్టిస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేమీ ఫైనల్ హియరింగ్ కాదని, మా సహనాన్ని పరీక్షించవద్దని హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారంలో ఇటు ప్రభుత్వం తరపున వాదనలు కూడా వినిపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ ఈ ఏదైతే వాదనలు ఇంకా జరుగుతున్నాయో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే మళ్ళీ వాయిదా పడుతుందనుకోవాలా? హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్లపై ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి. ముందు పిటిషన్ల తరపు న్యాయవాదులు వివిధ అంశాలు లేవనెత్తుతూ వాదనలు వినిపించడం జరిగింది. ఏదైతే బీసీ రిజర్వేషన్కు సంబంధించిన జీవోని తీసుకొచ్చారో అది సరైన పద్ధతిలో తీసుకురాలేదు, దాంట్లో మార్పులు చేర్పులు చేసి తీసుకొచ్చారో అది చట్టబద్ధతలు తీసుకురాలేదు అని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారో దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అనేక హైకోర్టులకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన జడ్జిమెంట్లను కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి వాదనలు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. ఆయన ఏదైతే రిజర్వేషన్ తీసుకొచ్చారో అన్ని పక్షాలకు సంబంధించి ఆమోదంతోనే అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత గవర్నర్కి పంపించారు. గవర్నర్ ఆమోదించడం లేదు, తిరిగి రిటర్న్ కూడా పంపించలేదు. కాబట్టి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది అని చెప్పేసి కూడా ఆయన కోర్టుకు తెలపడం జరిగింది. అయితే 50% రిజర్వేషన్లు దాటొద్దని ఎక్కడ రాజ్యాంగంలో లేదు, కేవలం సుప్రీంకోర్టు ఆర్డర్ మాత్రమే ఉంది అని చెప్పేసి కూడా సింఘ్వి హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణలో కులగణన జరిగింది. ఇంటింటికి తిరిగి సర్వే చేశారు. ఆ సర్వేలో అనేక అంశాలు శాస్త్రీయబద్ధంగా సేకరించి తెలంగాణలో కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్వే ఆధారంగానే రిజర్వేషన్లు తీసుకొచ్చారు. 42% రిజర్వేషన్ల జీవోని తీసుకొని రావడం జరిగింది. అది ప్రత్యేక జీవో ద్వారా తీసుకొని రావడం జరిగింది అని చెప్పేసి కూడా వాదనలు వినిపించారు. ఇక్కడ ఎక్కడా కూడా శాస్త్రీయబద్ధంగా కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా జరగలేదు అని చెప్పేసి కూడా సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. ఇంకా ప్రస్తుతం హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అక్కడ అన్ని ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం కూడా ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్లును గవర్నర్కి పంపించామంటే దీనికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పేసి కూడా భావించారు. ఎవరు కూడా వ్యతిరేకించలేదు అని చెప్పేసి కూడా సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. అంతకుముందు పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన సందర్భంలో పదే అఫిడవిట్లో ఉన్న అంశాన్ని మళ్ళీ ఎందుకు ప్రస్తావిస్తున్నారని చెప్పేసి కూడా ప్రధాన న్యాయమూర్తి పిటిషనర్ల తరపు న్యాయవాదులపై సీరియస్ కావడం జరిగింది. మా సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపు పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించిన తర్వాత ప్రభుత్వ తరపు వాదనలు సింఘ్వి వినిపిస్తున్నారు. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. ఈరోజు పూర్తి వాదనలు విన్న తర్వాత హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందా లేదంటే రేపటికి వాయిదా వేస్తుందా అనేది కూడా తెలియాల్సింది. సుదీర్ఘంగా అయితే వాదనలు కొనసాగుతున్నాయి. దాదాపు ఉదయం 12 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 2 గంటలకు హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ 2:30కి తిరిగి విచారణ ప్రారంభమైంది. ఇంకా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక మంత్రులు కూడా స్వయంగా హైకోర్టుకి రావడం జరిగింది. కొండా సురేఖతో పాటు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా మెయిన్ సీజే కోర్టులోనే ఏదైతే ప్రత్యక్షంగా వాదనలు వింటున్నారు. ప్రభుత్వం తరపు నుంచి సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. వాటికి సంబంధించి కూడా వింటున్నారు. కాబట్టి ఇంకా మిగతా మంత్రులు కూడా వర్చువల్గా హైకోర్టులో వాదనలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి వినడం జరుగుతుంది. హైకోర్టు నిర్ణయం తర్వాత ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఒకవేళ
పాజిటివ్ వస్తే యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ జీవోని రద్దు చేస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దానికి సంబంధించి మళ్ళీ ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ అందుబాటులోనే ఉండాలని చెప్పేసి కూడా సీఎంఓ నుంచి ఆదేశాలు కూడా మంత్రులకు రావడం జరిగింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ని చాలా శాస్త్రీయ పద్ధతిగా రాజ్యాంగబద్ధంగానే జీవోని తీసుకొని రావడం జరిగింది. చాలా ఎక్సైజ్ చేసిన తర్వాత ఎక్కడ అవకతవకలు జరగకుండా ఈ బిల్లును తీసుకొచ్చారు, ఆ తర్వాత జీవోని తీసుకొచ్చారని చెప్పేసి కూడా సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. అనేక మంది బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులతో పాటు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ కూడా ఇంప్లీట్ పిటిషన్లు రిజర్వేషన్ పిటిషన్కి సంబంధించి దాఖలు చేయడం జరిగింది. వారి వాదనలు కూడా హైకోర్టు విననుంది. కాబట్టి తమ వాదనలు కూడా వినాలి. బీసీ రిజర్వేషన్లు న్యాయబద్ధంగా చేసినవి, దీంట్లో ఎలాంటి అవకతవకలు లేవు, ఎలక్షన్లకి ఏదైతే షెడ్యూల్ ప్రకటించారో దాని ప్రకారం జరిగే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఇంప్లీట్ పిటిషన్స్ తరపు నుంచి వాదనలు వినిపించే అవకాశం కనబడుతుంది. 56% బీసీలు ఉన్న రాష్ట్రంలో ఖచ్చితంగా 42% పొలిటికల్ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వెనకాల చాలా కసరత్తు చేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఇంకా వాడివేడిగానే వాదనలు కొనసాగుతున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ఇంకా వాదనలు వింటున్నారు. చట్టసభల్లో ఆమోదించిన బిల్లును గవర్నర్ అడ్డుకోలేరు అని చెప్పేసి కూడా సింఘ్వి చెప్పడం జరిగింది. ఎందుకంటే చట్టసభల్లో అంత రాజకీయ పార్టీ నాయకులు ఆమోదించి ఎవరు కూడా దీనిపై అడ్డు చెప్పలేదు, ఆందోళన చేయలేదు. ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ బిల్లుని గవర్నరు తిరస్కరించే అధికారం లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు, అడ్డుకోలేరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి శాస్త్రీయ సర్వే కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు చట్టసభలో ఆమోదం పొందాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందంటే దీని వెనుక ఒక ప్రత్యేక సందర్భంగా గుర్తించాలి హైకోర్టు అని చెప్పేసి కూడా సింఘ్వి వాదనలు వినిపించడం జరిగింది. ఇక 2019లో ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 10% రిజర్వేషన్లను ఇచ్చారు కదా అని చెప్పేసి కూడా సింఘ్వి హైకోర్టుకి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా కూడా 50% ఉన్న రిజర్వేషన్లు 60%కి పెరిగాయని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రిజర్వేషన్ల పెంపుకు అన్ని పక్షాలు కూడా మద్దతు పలికాయని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఎందుకంటే దీంట్లో జీవో ద్వారా చట్టానికి మార్పులు ఎలా చేస్తారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించారు. కాబట్టి శాస్త్రీయ పద్ధతిలోనే చట్టసభల్లో రాజ్యాంగం ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే బిల్లు ఆమోదం పొందిన తర్వాతే జీవోలో పొందుపరిచారని చెప్పేసి కూడా సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే పంచాయతీరాజ్ చట్టానికి మార్పులు చేయకుండా రిజర్వేషన్లు ఎలా పెంచుతారని చెప్పేసి, ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని చెప్పేసి కూడా పిటిషన్ల తరపు న్యాయవాదులు హైకోర్టు ముందు వాదనలు వినిపించడం జరిగింది. దానికి సంబంధించి కూడా కౌంటర్ సింఘ్వి మాట్లాడుతున్నారు. అయితే ఎన్నికలను షెడ్యూల్ కూడా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా 12 గంటల నుంచి కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపిస్తున్నారు. సురేష్, ఇక్కడ చూసుకుంటే 42% బీసీలకు రిజర్వేషన్, అనంతరం కూడా ఇటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ మొత్తం కలిపి కూడా 50%కి మించి అవుతున్నాయి. అండ్ తనకు స్వయంగా ఈ రిజర్వేషన్లతో ప్రాబ్లం అవుతుంది అంటూ కూడా పిటిషనర్ ఎవరైతే ఉన్నారో తను డైరెక్ట్గా వ్యాఖ్యానించారు. తాను పోటీ చేయలేకపోతున్నానంటూ కూడా వ్యాఖ్యానించారు. అయితే దీనికి సంబంధించి ప్రెజెంట్ గవర్నమెంట్ స్వయంగా ఒక మనిషి కోసం ఈ రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేయాలి అన్న ప్రతిపాదన తీసుకురావడం కరెక్ట్ కాదు అంటూ కూడా గవర్నమెంట్ వాదిస్తోంది. సో పిటిషనర్ తరపు అసలు వాదనలు ఎలా వినిపిస్తున్నాయి? అండ్ పిటిషన్ ఆల్రెడీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తిరిగి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. సో ఒకవేళ కనుక ఇక్కడ ఆయనకి నెగిటివ్ తీర్పు కనుక వస్తే ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది అనుకోవాలా? ఆల్రెడీ సుప్రీంకోర్టుకి పిటిషనర్ అంటే వేరే పిటిషన్ ద్వారా వెళ్ళడం జరిగింది. హైకోర్టులో పెండింగ్ ఉండగా మళ్ళీ సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే హైకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టుకు వచ్చామని చెప్పేసి కూడా పిటిషనర్ తెలిపారు. అయితే దానికి సంబంధించే పిటిషనర్ని డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హైకోర్టులోనే ఈ అంశం పైన తేల్చుకోవాలి, అక్కడ కేసు పెండింగ్లో ఉండగా మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి. ఇటు పిటిషన్ల తరపు న్యాయవాదులతో పాటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా చాలా గట్టిగా వాదనలు వినిపిస్తున్నారు. కాబట్టి ఇరువురు వాదనలు విన్న తర్వాత హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా పిటిషనర్లు పట్టుపట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇప్పుడు ప్రభుత్వ వాదనలు కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ వాదనల తర్వాత హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. ఉదయం నుంచి కూడా ఇక్కడ బీసీ సంఘాల నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా
హైకోర్టుకు పెద్ద సంఖ్యలో చేరుకోవడం జరిగింది. బీసీ రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు కాబట్టి దీన్ని ఎవరూ అడ్డుకోవద్దు, ఒకవేళ అడ్డుకుంటే బీసీ ద్రోహులుగా మిగులుతారని చెప్పేసి బీసీ సంఘం నాయకులు చెప్తున్నారు. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తమకు అందాల్సిన రిజర్వేషన్ ఏదైతుందో అది అమలు చేస్తుంటే ఇప్పుడు అడ్డంకులు ఎందుకొని కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక వ్యక్తి వ్యక్తిగతంగా తనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా పిటిషన్లో మెన్షన్ చేశాడు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. దాదాపు 56% జనాభాలో 56% ఉన్న బీసీలకు అన్యాయం చేయొద్దు అని చెప్పేసి కూడా బీసీ సంఘం నాయకుల తరపున అడ్వకేట్లు కూడా హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరు కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అడ్డుకుంటే వారు బీసీ ద్రోహులుగా మిగులుతారని చెప్పేసి కూడా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి అనేక మంది ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాదాపు 26 మంది ఇంప్లీడ్ పిటిషన్లు ఇందులో దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ల పైన కూడా హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ విననుంది. ఇంకా ప్రజెంట్ ఇంకా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే దాదాపు 2.5 గంటలకు పైగా పిటిషన్లకు సంబంధించిన న్యాయవాదుల వాదనలు వినిపించారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కూడా వాదనలు వినిపిస్తున్నారు. కౌంటర్ దాఖలు చేస్తారా అని చెప్పేసి కూడా జడ్జి అడిగినప్పుడు కౌంటర్ దాఖలు చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేయలేదు కాబట్టి మేము కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాబట్టి మరికొద్దిసేపట్లో విచారణ ముగిసిన తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది, ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల చేత వాదనలు వినిపించి అక్కడ బీసీ రిజర్వేషన్లు చాలా చట్టబద్ధంగా శాస్త్రీయంగా మేము జీవో తీసుకువచ్చి అమలు చేస్తున్నామని చెప్పేసి అక్కడ వాదనలు వినిపించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తారా అని అవకాశం ఉంది. కానీ ఇప్పుడు గత విచారణలో హైకోర్టు ఎన్నికలు వాయిదా వేయగలుగుతారా అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ని అడిగిన సందర్భంలో అప్పుడు అధికారులు అందుబాటులో లేరు కాబట్టి నేను ఇప్పుడే ఏ విషయం చెప్పలేను అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఈరోజు మళ్ళీ హైకోర్టు ఎన్నికలు వాయిదా వేయమంటుందా లేదంటే జీవోని అమలు చేస్తూ ఆదేశాలు ఇస్తుందా లేదంటే జీవోని కొట్టివేస్తే నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తరపున అన్ని ఆధారాలు డాక్యుమెంట్తో సహా హైకోర్టులో వాదనలు వినిపించాలని చెప్పేసి కూడా సీఎం కూడా సూచనలు చేశారు. కాబట్టి ఇప్పుడైతే ప్రభుత్వం తరపున న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అయితే అట్ ద సేమ్ టైమ్ సురేష్ చూసుకుంటే కొన్ని జియోస్ సైతం ఇటు పిటిషనర్ కోట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గతంలో జరిగిన కొన్ని ఇష్యూస్ను కూడా రైజ్ చేస్తున్నారు. అండ్ తెలంగాణలో 62% మొత్తం చూసుకుంటే 67% రిజర్వేషన్ కేటగిరీలోనే ఉంటుంది. బయట వాళ్ళు ఎస్పెషల్లీ మేబీ ఓసీ అని మనం మెన్షన్ చేయొచ్చు, వాళ్ళు పోటీ చేయడానికి కేవలం 33% మాత్రమే వాళ్లకు వదిలేశారు అంటూ కూడా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి పాస్ట్ ఇన్సిడెంట్స్ కూడా తీసుకొని ఇటు హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనుకోవాలి. వితౌట్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ తెలంగాణలో ఇటు బీసీ పాపులేషన్ ఎక్కువ, సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సో ఎటువంటి ఇటు తీర్పు వచ్చే అవకాశం ఉందనుకోవాలి. అండ్ ఏ తీర్పు తెలంగాణ పాలిటిక్స్కి బెటర్గా ఉంటుంది అని అనుకోవాలి మనం. అంటే ఇప్పటికే పిటిషనర్ల తరపు న్యాయవాదులు అనేక రాష్ట్రాలు ముంబైకి సంబంధించిన హైకోర్టు తీర్పును ప్రస్తావించడం జరిగింది. తమిళనాడుకు సంబంధించిన ఒక తీర్పును ప్రస్తావించారు. అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత సంవత్సరం తర్వాత కూడా బీసీ రిజర్వేషన్ ఏదైతే రిజర్వేషన్లు తీసుకొచ్చారో ఆ రిజర్వేషన్లని కొట్టివేయడం జరిగిందని చెప్పేసి తీసుకొచ్చారు. అది వేరే సందర్భం అని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు చెప్తున్నారు. అక్కడ 3-man కమిటీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి చట్టబద్ధంగా అక్కడ రిజర్వేషన్లు కల్పించలేదు కాబట్టి అక్కడ కొట్టివేశారు. కానీ ఇక్కడ ప్రభుత్వం అంత శాస్త్రీయంగా చట్టబద్ధంగా తెలంగాణలో కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇంటింటికి తిరిగి సర్వే చేశారు. దాదాపు 1,00,000 మందితోనే ఈ సర్వే చేయించి పూర్తిగా ఆధారాలు కులగణన చేసి కులాలకు సంబంధించిన లెక్కలు తేల్చిన తర్వాతే రిజర్వేషన్ చేశాము, చాలా శాస్త్రీయంగా చేశాము, చట్టబద్ధతగా నిలబడే విధంగా రిజర్వేషన్లు తీసుకొచ్చాము. కాబట్టి ఇక్కడ అలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉండదు, ఇక్కడ అలాంటి గందరగోళం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగానే వస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇరువాదాలు విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తాడనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఉదయం నుంచి కూడా ఇక్కడ బీసీ సంఘం నాయకులు కొంతమంది ఉన్నారు. చెప్పండి, అసలు ఎట్లా తీర్పు వస్తుంది అనుకుంటున్నారు, ఎట్లా చూస్తారు ఉదయం నుండి జరుగుతున్న ఆర్గ్యుమెంట్? నేను నేషనల్ బీసీ దళ్ ప్రెసిడెంట్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రక నిర్ణయం. ఆనాడు రాహుల్ గాంధీ ఆలోచనలో భాగంగా రేవంత్ రెడ్డి గారు
కామారెడ్డి డిక్లరేషన్లో హామీ మేరకు కులగణన అనేది దేశ చరిత్రలోనే ఒక 150 కోట్ల రూపాయలు పెట్టి గల్లీ గల్లీల ప్రతి ఇంటింటికి హౌస్ హోల్డింగ్ పెట్టి చారిత్రక నిర్ణయం తీసుకొని కులగణన అనేది తెలంగాణ రాష్ట్రంలో చేసింది అత్యద్భుతమని తెలియవచ్చు. ఈ యొక్క కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఆ తరువాత ఏదైతే హామీ మేరకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కావచ్చు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలు 2 బిల్లులు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం చెంది తద్వారా గవర్నర్ ద్వారా పార్లమెంటుకు పంపించారు. ఈరోజు బీజేపీ యొక్క నిర్లక్ష్యము క్లియర్గా కనబడతా ఉంది. పార్లమెంట్లో అక్కడ ఇంతవరకు ఎక్కడైతే ఆడ బిల్లు ఉందో గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పోయిందో ఆ బిల్లు అక్కడే పెండింగ్లో ఉండడం చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. మన బీజేపీ నిర్లక్ష్యం తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంచాయతీరాజ్ చట్టం 2018 285A సవరణ చేస్తూ అన్ని పార్టీల మద్దతు తీసుకొని, అందరూ ఓకే అన్నారు, అన్ని పార్టీలు మద్దతు తీసుకొని మన అసెంబ్లీలో ఆమోదం పొంది మళ్ళీ గవర్నర్కి పంపించారు. ఏమైంది గవర్నర్ దగ్గర కూడా పెండింగ్లో ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించని పరిస్థితుల్లో దశాబ్దాల బీసీలు ఆర్థిక, సామాజిక, రాజకీయ అణచివేతకు గురవుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 9 తీసుకొని రావడం జరిగింది. దీని స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్. ఈరోజు తీర్పు ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నారు మీరు? తీర్పు ఖచ్చితంగా బీసీలకు అనుకూలంగానే రిజర్వేషన్లు రావాలని వస్తుంది. మా దశాబ్దాల పోరాటానికి ఖచ్చితంగా పోరాటం మా వైపు వస్తుంది. ఎందుకంటున్నానంటే డెడికేషన్ కమిషన్ నియమించిళ్ళు. డెడికేషన్ కమిషన్ ద్వారా ఎంపారికల్ డేటా మొత్తం లెక్కలన్నీ తీశారు. ఏదైతే చట్ట రూపంలోనే నిబద్ధతతోనే మొత్తం యాజ్ పర్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారమే చేశారు. కాబట్టి ఖచ్చితంగా కేసు రాష్ట్ర పరిధిలో ఉన్న హక్కులను ఉపయోగించి మాత్రమే చేశారు. కేసు ఖచ్చితంగా నిలబడుతుంది. కొందరు కుట్రతో సుప్రీంకోర్టుకు వెళ్ళు. సుప్రీంకోర్టు వేసిన పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో దాన్ని రద్దు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల వైపే ఈరోజు ఆర్డర్ వస్తుందని తెలియజేస్తున్నారు. అయితే బీసీ సంఘ నాయకులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా చట్టబద్ధంగా, శాస్త్రీయంగా ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఎవరూ అడ్డుకోవద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు హైకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ ముగిసిన తర్వాత ఇరువాదనలు పూర్తయిన తర్వాతే నిర్ణయం వెల్లడించే అవకాశం కనబడుతుంది. దాదాపు 26 మంది ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు కాబట్టి వారి వాదనలు కూడా విన్న తర్వాత హైకోర్టు నిర్ణయం వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఎవరైతే పిటిషనర్లకు సంబంధించి న్యాయవాదులు వాదనలు వినిపించారో దానికి కౌంటర్గా ప్రభుత్వం తరఫున కూడా సింఘ్వి కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఆ సందర్భాలు వేరు, ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు వేరు అని చెప్పేసి కూడా వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా వాడి వేడిగానైతే వాదనలు కొనసాగుతున్నాయి హైకోర్టులో. థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి తెలంగాణలో 57% ఆఫ్ బీసీ పాపులేషన్ అనేది కనిపిస్తోంది. అయితే ఇక్కడ బీసీలు పొలిటికల్గా వెనకపడ్డారు అనేది ఇటు కాంగ్రెస్ వాదన. అందుకే ఈ బీసీ రిజర్వేషన్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటూ కూడా కాంగ్రెస్ వాదిస్తోంది. కానీ మొత్తం రిజర్వేషన్లు తీసేసిన అనంతరం కూడా కేవలం 33% మాత్రమే నాన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పగించారు అంటూ కూడా పిటిషనర్ వాదిస్తున్నారు.